మంచిదే. ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, ఒక విందుకు ఆహ్వానించినప్పుడు, లేదంటే ఒక వివాహానికి ఆహ్వానించినప్పుడు మంచి వస్త్రాలు కట్టుకోండి, మంచి దుస్తులు వేసుకోండి, ఉంగరాలు పెట్టుకోండి, చక్కగా జడేసుకుని వెళ్ళండి, అది మంచిదే. కానీ అదే విలువైనదని మీరు అనుకోవద్దు. దానికంటే దేవుని దృష్టిలో విలువైన అలంకరణ ఉంది, దేవుని దృష్టిలో విలువైనటువంటిది ఇంకా ఉంది. దాన్ని మీ నుండి దేవుడు ఆశిస్తున్నారు. సాధువైనట్టు మృదువైనట్టు గుణము ఆయనకి కావాలి. అలాంటి గుణాన్ని మనము సంపాదించామా? ఆ గుణాన్ని ఇతరులకు మనం చూపిస్తున్నామా? ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తున్నామా? ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించగలిగితే మనం క్రీస్తును ప్రచురపరిచిన వారమే. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాన్ని నేను చూపిస్తున్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఇంకను ఆ పాత స్థితితోనే, పాత జీవితంతోనే, పాత ఆలోచనలతోనే మనం ప్రభు సన్నిధికి వస్తే ఎప్పటికి మనం ఆయన్ని ప్రచురపరుస్తాం? ఎప్పటికి ఆయన్ని ఘనపరుస్తాం మనం? ఇతడు నా కుమారుడు, ఇతడు నా స్వరూపంలో ఉన్నాడు, ఇతడు నన్ను మహింపరుస్తాడు అని దేవుడు మనల్ని చేశారు, మనల్ని ఇంకా కాపాడుతున్నారు. కానీ ఆయన గుణాన్ని మనం తెలుసుకోలేము, ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకోము. ఇంకనూ మన పాత స్థితిలోనే మనం కొనసాగుతూ ఉంటాం. దేవుని దృష్టిలో ఏది విలువైనదో మనకి ఇంకా అర్థం కాల. దేవుని దృష్టిలో మొదటి పేజీయే మనకు అర్థం కాల. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా ఆయన మనం అర్థం చేసుకోలేకపోతే ఇంకెప్పటికీ దేవుని అర్థం చేసుకుంటాం?